स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి దశావతారాలని ఆధారంగా చేసుకుని డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని శాస్త్రవేత్తలు నిర్ధారించినటువంటి మాట. దీన్ని ఏ రకంగా మనం విశ్లేషించుకోవాలంటారు? అమ్మాయి, ఒక మాట ఉంది, కంఠాభరణం అని ఒక తెలుగులో నాటకం పానుగంటి గారు రాశారు. అన్ని వేదాల్లోనే ఉన్నాయి షా అనే ఒక మాట ఆ నాటకంలో పాత్ర అంటుంది. అలాగే జంధ్యాల వారి ఒక సినిమాలో కూడా ఒక పాత్ర చేత జంధ్యాల వారు ఒక మాట అనిపిస్తారు. ఏమనంటే, అసలు న్యూటన్ ఎవరు? నూతనుడు అనే పేరు గల పర్యావరణ శాస్త్రవేత్త, మనవాడే, పశ్చిమ గోదావరి జిల్లావాడు. పిలవడంలో పొరపాటుగా అలా 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 మారిపోయి న్యూటన్ అయిపోయింది. ఈ వాదానికి ఏమైనా మూలం ఉందా? డార్విన్ ఏ కాలానికి చెందినవాడు? 1800వ శతాబ్ది, 1809 నుంచి 1882 మధ్యకాలంలో జీవించిన వాడు. పర్యావరణ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. ఆయన సిద్ధాంతం ఆయనకు సంబంధించింది. అందులో ఉన్న ఆ ప్రతిపాదన ఏమిటి? క్రమ పరిణామ సిద్ధాంతములో కోతిలో నుంచి మానవుడు జన్మించాడు అనే ఒక అవుట్కమ్ లాగా ఒక మాట చెప్తారు. దశావతార సిద్ధాంతం ఏమిటి? భాగవతంలో దశావతారమే కాదు, 21 అవతారములు, 21 అవతారాల పరమాత్ముడి ఉన్నాయి అని భాగవతం ప్రస్తావన చేస్తుంది. ఇందులో ఇంకా కల్కి అనే అవతారం ఇంకా మనకు కావలసిన కాలం అంతా ఇంకా ఉంది, అవి ఇంకా ఆవిష్కరింపబడలేదు. పూర్వ మహాయుగాలకు సంబంధించిన కల్కి చరిత్ర చదువుకుంటున్నాం మనం. ఇలా అన్నప్పుడు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామత్రయ, కృష్ణ కల్కి దశావతారే విరాజితే అనే మాట ప్రమాణంగా తీసుకొని అమీబా, ప్రోటోజోవా, పోరిఫెరా అనే క్రమంలో ఒక అణువు 2గా విభజింపబడి ఇలా అణు విభజన కారణంగా నీటిలో ఉండేటటువంటి ప్రాణము భూమిపైన సంచరిస్తూ అలా క్రమంగా నర వానరంగా, నర సింహ రూపంలో దగ్గరగా ఉన్నాయి. కాబట్టి డార్విన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అని అనడంలో ఎంతమాత్రమూ సబబు లేదు. ఎవరి సిద్ధాంతం వారిదే, ఎవరి ప్రమాణం వారిదే. ఈ విషయంలో వేదం ఒక విషయాన్ని మనకు ప్రమాణంగా సూచిస్తుంది. అది కాస్త దశావతార సిద్ధాంతానికి, అంటే ప్రామాణికంగా వచ్చే పురాణాలలో ఉండేటటువంటి క్రమానికి, ఇంకా అనేకులు వివిధ రూపాలలో చెప్పేటటువంటి అంశాలకు దగ్గరగా ఉంటుంది. ప్రజాపతిరేకామేత ప్రజాసృజయేతి సతపో తప్యత స సర్పాన సృజత స వయాగుస్య సృజత సద్వితీయమతప్యత స ఏతం దీక్షితవాదం. దీక్షితవాదం అన్న పేరిట నీటిలో ఒక్క నీటి బిందువు విభజన పొంది ప్రాణశక్తితో కదలికను సంతరించుకొని 2గా 4గా మారింది అనేటటువంటి వాదాన్ని వేదం అందిస్తుంది. ఈ వాదానికి దీక్షితవాదం అని పేరు. అలా చెబితే దశావతార వృత్తాంతానికి, డార్విన్ సిద్ధాంతానికి కూడా మూలం వేదమే అని ఇలా మనం ప్రమాణపూర్వకంగా చెప్పుకోవాలి. ఏ విషయాన్నైనా కూడా హేతువుతో ఆలోచన చేస్తే మూలాలు మనకు వేదంలో లభిస్తాయి. పానుగంటి వారి కంఠాభరణ చెప్పిన మాట ఊరికే అన్న మాట కాదు, హేతువుతో కూడుకునే ఉంటుంది. అలాగే ఏ అంశమైనా కూడా మూలాలు అన్నప్పుడు మనం వేదంలో అంశాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా మరి ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. గురుగారు, ఇక మరో సందేహం. మనకి ఎన్నెన్నో రామాయణాలు అందుబాటులో ఉన్నాయి. ఏ రామాయణాన్ని మనం ప్రామాణికంగా స్వీకరించాల్సి ఉంటుంది? రామాయణం, నిజానికి రామాయణ గ్రంథానికి ఆ పేరు సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య వధమిత్యేవ. కానీ రామాయణం అన్న పేరిట జగత్ ప్రసిద్ధం. జాతే జగతి వాల్మీకౌ. వాల్మీకి మహర్షి అందించిన రామాయణమే ప్రసిద్ధం. అనేక రామాయణాలు ఉన్నాయి అని అనగానే యోగ వాసిష్ఠ రామాయణం, రామునకు వశిష్ఠుడు బోధించినటువంటి విజ్ఞాన సారాంశం. అధ్యాత్మ రామాయణం, విశ్వామిత్రుడు రచించిన రామాయణం అని ఆ రామాయణానికి పేరు. నిజానికి అధ్యాత్మ రామాయణం బ్రహ్మాండ పురాణాంతర్గతం.
అలాగే ఆంజనేయుడు కూడా ఒక రామాయణం రచించినట్లుగా దేశ విదేశాలలో వందలాది వేలాది కథలలో ఈ రామాయణ గాథలు ఉండడంతో అనేక రామాయణాలు దేశంలోని 29 రాష్ట్రాలలో అనేక భాషలలో వెలువడిన రామాయణాలు పెక్కు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రామాయణాలన్నింటిలో ఏ రామాయణం శ్రేష్టం? 648 సర్గలతో 7 కాండలతో వాల్మీకి మహర్షి మనకు అందించినటువంటి శ్రీమద్ రామాయణమే ప్రశస్తం. అదే సత్యం, అదే నిత్యం. లోకప్రియ రామాయణం, రంగనాథ రామాయణం, అలాగే మొల్ల రామాయణం, విశ్వనాథ రామాయణ కల్పవృక్షం, ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి రామాయణ విషవృక్షం, సీత వ్రాసినటువంటి కథ, లత వ్రాసినటువంటి కథ ఎన్నో ఉన్నాయి. స్వర్ణ సీత అన్న పేరిట తెన్నేటి హేమలత ఆవిడ కూడా ఒక నవల రూపంలో రామాయణం. ఒకటా రెండా? వావిలి సుబ్బారావు గారి మంథరం అన్న పేరిట అంత 7 సంపుటాలలో ఉండే రామాయణ పద్యాలను చదివితే ఇంత ప్రపంచమా అని మనకు అనిపించక మానదు. ఈ ప్రపంచానికి అంతటికీ కూడా మూలమేమిటి? వాల్మీకి రామాయణమే. వేదవేద్యే పరైపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. కనుక యదిక్షుణ్ణం లోకంలో ఉండే మహాకవులు తాము రామాయణం రాసి ఉండవచ్చు, లేదా ఇతర కావ్యాలలో కూడా ప్రస్తావన సందర్భోచితంగా రామగాథను స్మరించి ఉండవచ్చు. ఎన్ని చేసినా ఎలా చేసినా వాల్మీకి మహర్షి వ్రాసినటువంటి శ్రీరామాయణమే శిరోధార్యం. తెలుగువారు వాల్మీకి రామాయణాన్నే పారాయణ చేస్తారు. తెలుగులో కవిత్రయం అందించిన భారతం చదువుతారు. తెలుగులో పోతనామాచ్యుల వారు ఇచ్చినటువంటి భాగవతం చదువుతారు. కానీ రామాయణం అనేసరికి మట్టుకు వాల్మీకి రామాయణమే ప్రశస్తం, అదే ప్రామాణికం. గురుగారు, ఇక మరో సందేహం. స్తంభంలో శ్రీ మహావిష్ణువు ఉన్నాడని ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపుడికి ఎలా చెప్పగలిగాడు? హిరణ్యకశ్యపులకు సంబంధించి 4 కుమారులు: సుహ్లాదుడు, అనుహ్లాదుడు, హ్లాదుడు, ప్రహ్లాదుడు. ఈ అనుహ్లాదుడికి బదులుగా సంహ్లాదుడు అనే పేరు కూడా ఉంటుంది. విష్ణు పురాణంలో ఈ ప్రస్తావన ఉంది. 4 చిన్నవాడైన ప్రహ్లాదుడికే విష్ణు భక్తి ఎక్కువ. ఎక్కడ ఉన్నాడా అన్నప్పుడు సంస్కృత భాగవతంలోని శ్లోకాల కంటే కూడా తెలుగు భాగవతంలోని ఈ పద్యాలు ఎంత దగ్గరగా ఉంటాయి మనకు అంటే, పోతనామాచ్యుల వారు మన మనస్సులో ఉండేటటువంటి భక్తి అంతా కూడా తాను అనుభవించి పద్య రూపంలో మనకు అందించాడు. 5 ఏళ్లే మాత్రం వయస్సు అయినా కూడా పంచశరద్వయస్కుడవు. ఆ ప్రహ్లాదుడికి 5 ఏళ్లే. కానీ స్త్రీ కనిపిస్తే చాలు కన్న తల్లి అన్న భావనతో 2 చేతులు జోడించి నమస్కరిస్తాడు. నాయన, చదువనివాడు అజ్ఞుండగు చదివిన సతసద్వివేక చతురత కలుగున్ చదివింతు ఆర్యులొద్దను చదువులలో సారమెల్ల చదువుము తండ్రి అని హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని చదువుకుంటే బుద్ధి కలుగుతుందిరా నాయనా అని చండామాకుల వద్ద చదువు కోసం పంపించాడు. వెళ్ళి వచ్చిన ఆ పిల్లాడిని చూసి, ఏం చదువుకున్నావు, పాఠం బాగా చెప్పారా అనగానే మనవాడు ఒక 7 పద్యాలలో అంధేందూదయముల్ మహాభద్ర శంఖారాపముల్ నవంసగవధూకాంక్షల్ అంటూ అంతా లిస్టు వేసి, విష్ణు భక్తి లేని విభుతుండు విభుతుడే పాదద్వయముతోడి పశువుగాగా అనేశాడు. ఆగ్రహతగ్రుడయ్యాడు హిరణ్యకశ్యపుడు తండ్రి. మనం రాక్షసులం, మన ధర్మం ఏమిటి? దేవతలను హింసించాలి, అది మన కులధర్మం కదా. మన ధర్మం మనం చెయ్యాలి, ఎవరి ధర్మం వారు చెయ్యాలి అని మీ విష్ణువే చెప్తాడు కదా. కాబట్టి మన ధర్మం మనం పాటించకుండా నీవు పక్క ధర్మం పాటిస్తున్నావు. ఆ ధర్మం బోధించే విషయంలో నీ దైవం ఎక్కడ ఉన్నాడు? ఎక్కడైనా ఉన్నాడు, వెతికితే పరికింపగా ఇక్కడ అక్కడ అని చూడకుండా ఎక్కడైనా ఉంటాడు తండ్రి, ఈ ఆ ఎడం అంటూ ప్రశ్నలు సమాధానం ఇచ్చాడు. దాంతో ఆగ్రహించిన ఆ హిరణ్యకశ్యపుడు పక్కనే ఉన్న స్తంభమును చూపి, ఇందుగలడందులేడని సందేహము వలదు అన్నావే, ఈ స్తంభమునగలడా అనగానే తప్పకుండా ఉన్నాడు. గుంభిన్ గాలిన్ చాలా పద్యాలు ఉంటాయి. అలా యాదాలాపంగా యాదృచ్ఛికంగా అనుకోకుండా ఈ స్తంభమున ఉన్నాడా అని అడగగా
బయట ఉన్నాడు, అందులో కూడా ఉన్నాడు తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. ఈ పద్యంలో ఈ సందర్భంలో మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, పరమాత్ముడు కోవెలలో, దేవాలయంలో, గర్భాలయంలో, అర్చామూర్తిలో మాత్రమే లేడు, బయట కూడా ఉన్నాడు. అక్కడ కూడా ఉన్నాడు, నమస్కారం చేద్దాం. కానీ బయట ప్రకృతిలో, పర్యావరణంలో, సమస్త జీవకోటిలో, ఒక మొక్కలో, చరాచర ప్రపంచంలో, ఒక బండలో, కొండలో, అన్నిటా కూడా పరమాత్ముడినే మనం దర్శించే ప్రయత్నం చేయాలి. నాలో దైవం ఉన్నప్పుడు మీలో కూడా ఉన్నది కదా, అందరిలో కూడా ఉన్నది కదా. నాలో దైవం ఉన్నది అన్న జ్ఞానం కలిగినప్పుడు నేనంత పరిశుద్ధ మనస్కుడనై ఉండాలి. అలాగే అందరిలో కూడా అలాంటి పరిశుద్ధ ఆత్మతో కూడుకున్న మంచి గుణం తెలిసేటట్టుగా ప్రవర్తించాలి. వినయంతో ఉండాలి, అహంకారంతో ఉండకూడదు, స్వార్థంతో ఉండకూడదు, జిజ్ఞాసతో ఉండాలి, అందరినీ సమానంగా ఆదరించాలి. ఈ జ్ఞానం బోధించే నిమిత్తమే హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు. ఇంతటి అంతరార్థం ఈ ప్రశ్న వెనుక ఉంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ఇక మరో సందేహం, పురాణం, ఇతిహాసం ఈ రెండిటికి మధ్య గల తేడా ఏమిటి, ప్రత్యేకతలు ఏంటి? పుర అపి నవం పురాణం, ఇతి అనేన హాసయతి అనే ఇలాంటి వ్యుత్పత్తి పదాలతో ఇతిహాసం అనే పదానికి ఉత్పత్తిని, అలాగే పురాణం అన్న పదానికి వ్యుత్పత్తిని పురాణాలు, శాస్త్రాలు, అలాగే అమరకోశాది గ్రంథాలు వివరిస్తున్నాయి. పురా అపి నవం అన్నప్పుడు పురాణం అవుతుంది. అంటే ప్రాచీనమైనది అయినప్పటికీ చదివే కొద్దీ నిత్య నూతనంగా కొత్త విలువలతో పాత కథలను బోధించేది అని అర్థం. పురాణానికి 5 లక్షణాలు ఉంటాయి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మనవంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం 5 లక్షణం. ఇతిహాసం అనగానే చరిత్ర అన్న దృష్కోణంతో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇతిహాసాలు 2, భారతేతిహాసం, రామాయణం ఇతిహాసం. ఈ రెండింటినే ఇతిహాసాలు అంటూ మనకు ఆనువంశికంగా ప్రాచీనులు ఈ రెండింటినే ఇతిహాసాలుగా పరిగణన చేయవలసింది అంటూ ప్రబోధం చేశారు. ఇక పురాణాలు అనేసరికి మద్వయం భద్వయం చేవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ 18 పురాణాలు. పురాణాలన్నీ కూడా వంశ చరిత్రలు, వంశానుచరిత చరిత్రలు, కాల చరిత్ర, స్థల చరిత్ర ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లాగే యత్ర వృత్రవధస్తథాః, వృత్రాసురవధ అన్న ఘట్టం ఉంటేనే అది భాగవతం. ఇలాంటి కొన్ని నియమాలతో పురాణాలు అనేక కథల సమాహారాలు కాగా చిన్నపాటి ఎన్సైక్లోపీడియా లాగా, డిక్షనరీ లాగా చారిత్రక అంశాలన్నింటినీ కూడా కూడి కలిగి ఉన్నది అనేవి పురాణాలు కాగా, ఏ విధమైన మార్పుకు లోబడకుండా ఒక ధర్మాన్ని, ఒక విషయాన్ని, ఒక కథను మాత్రమే బోధించేవి ఇతిహాసాలు అవుతాయి. రామాయణం రాముని గాథ, మహాభారతం కురువంశ గాథ. పురాణాలు అలా కాదు. పురాణాలలో పలు వృత్తాంతాలు, పలు ధర్మాలు, చరిత్ర ఘటనలు, భౌగోళిక అంశాలు, చిన్నపాటి ఎన్సైక్లోపీడియా అని చెప్పాలి పురాణాల ప్రపంచాన్ని. ఒక్కొక్క పురాణం ఒక్కొక్క ఎన్సైక్లోపీడియా. ఇది వాస్తవికంగా మనం పురాణాలను, ఇతిహాసాలను పరిశీలిస్తే కలిగేటటువంటి ఆలోచన. గురువుగారు, గ్రహణాలు అనేవి ఖగోళంలో సంభవించే కొన్ని మార్పులు. ఈ సందర్భంగా మనం పాటించే నియమాలన్నీ కూడా మూఢనమ్మకాలని కొందరి నమ్మకం. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక్క మాటతో సమాధానం చెప్పవచ్చండి. పంచాంగాలు చింపేస్తే నక్షత్రాలు మాసిపోతాయా? వందల వేల సంవత్సరాలుగా ఎలాంటి టెలిస్కోప్, పెరిస్కోప్ లేక ఏ విధమైన యంత్ర సామాగ్రి లేకుండా గ్రహాల కదలికలను, నక్షత్రాల కదలికలను గుర్తించిన జ్యోతిష శాస్త్రం ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ కాదు, ఆస్ట్రానమీ. ఆ కదలికల కారణంగా ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు చేసుకోవడం అనే దాన్ని గుర్తించి ఆ మార్పులకు అనుకూలంగా
మన జీవన విధానంలో చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవాలి అంటూ తెలియజేసింది. ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఎలాగో ప్రామాణికంగా 5 సంవత్సరాల కాలంలో 60 నెలల కాలంలో 72 గ్రహణాలు ఏర్పడతాయి అంటూ ఖగోళ విజ్ఞానం తెలియజేసింది. 60 నెలల కాలంలో 72 గ్రహణాలు, ఇందులో 49 చంద్రగ్రహణాలు, 23 సూర్యగ్రహణాలు. అయితే ఈ గ్రహణాలన్నీ మనకు కనిపించవు. భూమి, సూర్యుడు, చంద్రుడు ఈ 3 ఒకే కక్షలో వచ్చినప్పుడు, లేదా సూర్యుడు, భూమి అనేటటువంటి ఈ రెండింటికి చంద్రగ్రహం 5 డిగ్రీలు, సూర్యుడు, భూమి ఈ రెండింటికి మధ్య 11 డిగ్రీలు వ్యత్యాసం ఏర్పడినప్పుడు గ్రహణం సంభవిస్తుంది. ప్రపంచంలోని 198 దేశాలలో ఎక్కడో ఒక చోట ఈ గ్రహణాలు కనిపిస్తూనే ఉంటాయి. కనిపించిన గ్రహణాన్నే పాటించాలి అన్నారు జ్యోతిష శాస్త్రవేత్తలు. ఇవన్నీ మూఢనమ్మకాలండి అంటూ ఉంటారు ఆధునికులు. చిన్న ఉపమానం చెప్పుకుందామండి. ఇలా మనం కూర్చున్నాం, వెనకాతల తలుపు తెరిచి ఉంది, ఎవరో వెళ్ళినట్లుగా మనకు అలికిడి అనిపించింది. నీడ. ఎవరు వెళ్ళారు? తెలిసే వరకు మన మనస్సు శాంతించదు. ఓ మనవాళ్ళేనా, ఊరుకుంటాం. ఎవరు వెళ్ళారో? ఆ నీడలే ఖగోళ విజ్ఞానాన్ని అనుసరించి ఏర్పడేటటువంటి గ్రహణాల కదలికలలో వచ్చే మార్పులు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. హఠాత్తుగా ఎప్పుడూ వచ్చే ఎండ రాకుండా నీడ రావడంతో జంతువులు సైతం ఉలిక్కి పడతాయి. ఇదేమిటి? మనమేమిటి, జంతువులు కూడా. కనిపించేటటువంటి చిన్నపాటి తేడా పౌర్ణిమ, అమావాస్యలలో కనిపించే సూర్యుడు కనిపించకపోవడం, సినీవాలి, కుహు అని చెప్పేటటువంటి తరుణంలో సముద్రంలో ఉండేటటువంటి నీరు ఆటో పోటు ఎక్కువ తక్కువగా మారడంతో దేహంలో 72% పైగా ఉన్నటువంటి నీటి నిల్వలలో కూడా మార్పు వస్తుంది. కనుక ఆ మార్పును అనుసరించి పౌర్ణిమ నాడు మహా ఉత్సాహంగా ఉండే మనం అమావాస్య నాడు కొంత నిరుత్సాహం, అలాగే దిగులు, బాధ లోనవుతాం. ఎవరికైనా పిచ్చి పడితే అంటూ ఉంటారు, పౌర్ణమికి అమావాస్యకి పిచ్చి మారుతూ ఉంటుంది. నవ్వులాడ చెప్పిన అందులో ఎంతో కొంత అర్థం ఉంది. కనుక తెలియనంత మాత్రాన మూఢనమ్మకం కాదు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలియనంత మాత్రాన శాస్త్రం శాస్త్రం కాకుండా పోతుందా? ఇన్ని వేల ఏళ్లుగా ఏ రకమైన యాంత్రిక సాధనాలు లేకుండా ఎప్పుడు గ్రహణం ఏర్పడుతుందో, భావి ఒక 1000 సంవత్సరాల కాలం తర్వాత కూడా ఏర్పడే గ్రహణాల సందర్భ సమయాన్ని ఖచ్చితంగా లెక్కలు వేసేటటువంటి శాస్త్రం భారతీయ వైజ్ఞానిక శాస్త్రం, జ్యోతిష శాస్త్రం. కనుక సిద్ధాంతపరంగా ఈ శాస్త్రాన్ని మనం అనుసరించి, శోధించి, పరిశోధించి తెలుసుకునే అంశాలు చాలా ఉన్నాయి. ఇది ఆస్ట్రానమీ. దీనిని ఆధారం చేసుకొని కొన్ని తాత్కాలిక ప్రయోజనాలు ఆశించే నిమిత్తమై ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి, దేవుణ్ణి భయపెట్టండి, మనం కూడా భయపెట్టేటట్టుగా మాటలు మార్చుకుందాం. ఇది ఆస్ట్రాలజీ అన్న పేరిట కొందరు ఈనాటి అత్యాధునిక జ్యోతిష్యులు చేస్తున్నటువంటి నేరాల కారణంగా శాస్త్రాన్నే తప్పు అనడం ఇది అనౌచిత్యం అవుతుంది. గురుగారు, ఇక మరో సందేహం. దైవం సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నాడని చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు కేవలం విగ్రహం రూపంలోనే మనం దైవారాధన చేయటం ఎంతవరకు సమంజసం? విగ్రహ రూపంలోనే దైవారాధన చేస్తే మనకి ఎంతవరకు ప్రయోజనకరం? తప్పకుండా. అమ్మా నాన్న ఉన్నారు తల్లి. అమ్మా నాన్న చిత్రపటం ఒకటి ఉంది మన ఇంట్లో. అమ్మా నాన్న దైవం. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ చిత్రపటాన్ని చింపివేస్తామా? భద్రంగా దాచుకుంటామా? విగ్రహం నిగ్రహం కోసమే, నిజమే. కానీ ఆ నిగ్రహం అలవడాలి అంటే ముందు విగ్రహం కావాలి. ఇలాంటి అక్షరాలు నేర్చుకుంటేనే క్రమంగా మనం బాగా చదువుకొని పుస్తకాలతో పని లేకుండా వసపిట్టవలె వాగేటటువంటి స్వభావం అలవడుతుంది. ముందు మట్టుకు చిన్న చిన్న పదాలతో చందమామ రావే, జాబిల్లి రావే అన్న పదాలతో పాటలు నేర్చుకుంటేనే ఆ తర్వాత ఎన్ని పాటలైనా మనం పాడగలుగుతాం. ఆరంభంలో అవసరమే కదా. మెట్లపైన మనకు ధ్యాస పెట్టుకోకుండా మెట్లపైన అలా వెళితే మేడపైకి చేరుకోగలుగుతాం. కానీ మెట్లు అవసరం. ఆ మెట్లే విగ్రహాలు, ఆ మెట్లే అర్చామూర్తులు. అర్చామూర్తి లేకుండా ఆధ్యాత్మిక సాధన అసాధ్యం. ప్రారంభంలో
ఏది చేసినా సంధ్యావందనం నుంచి చదువు దగ్గర నుంచి కొడవటిగంటి కుటుంబరావు గారు అనే మహానుభావుడు చదువు అనే పేరిట ఒక నవలని మనకు అందించి ఉన్నాడు. పలకపైన అ ఆ అనే అక్షరాలు దిద్దిన ఆ తల్లిని చూచి తనయుడు సంతోషంతో చూస్తాడు. తన పని తల్లి చేసింది. ఆ పలక తీసుకొని తాను కూడా వాటిని మళ్ళీ దిద్దుతాడు. ఒక్కసారి అలా రాయగానే వచ్చేసింది అని చెప్పగానే ఆ తల్లి ఆ అక్షరాలు తుడిచివేయబోతుంటే వాడు ఏడ్చేస్తాడు. ఉండాలి ఉండాలి విగ్రహారాధనలాగా. అలాంటి ఆ కుమారుడు మరుసటి నాడు తానే తుడిపివేసి తల్లికి ఇచ్చి తర్వాత అక్షరాలు రాయి అంటాడు. ప్రాథమికంగా విగ్రహారాధన చేస్తూ చేస్తూ దైవం విగ్రహంలో ఉన్నది, నిగ్రహంతో విగ్రహంలో ఉండే దైవం గురించిన ఆ జ్ఞానం కలగడంతో విగ్రహానికి అతీతంగా బయట ఉండేటటువంటి స్వరూపాలన్నింటిలో కూడా నేను దైవాన్ని చూడగలుగుతున్నాను అన్న జ్ఞానం కలుగుతుంది. చిన్ని చిన్ని రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాపరాళ్ళు అంటాడు కవి సార్వభౌముడు శ్రీనాథ మహాకవి. ఆధునికంగా చెప్పుకోవాలి అంటే రంగనాథ్ అనే ఒక సినీ నటుడు కవి కూడా ఒక్క రాతితో గుడి కడతారు, ఒక్క రాతితో చాకిరేవులో బట్టలు శుభ్రం చేయడం కోసం వినియోగిస్తారు, ఒక్క రాతితో ఆలయంలో చేరే నిమిత్తమై మేడ చేరే నిమిత్తమై మెట్టుగా వినియోగిస్తారు, ఒక్క రాతిని చెక్కి ఆలయంలో విగ్రహంగా మారుస్తారు. ఈ విగ్రహాన్ని అర్చించాలా, ఆ చాకిరేవులో ఉండే బండలో దైవాన్ని చూడాలా, ఈ మెట్టులో ఉండే రాతి స్వరూపం గమనించాలా, గోడలలో ఉండే రాళ్ళను చూడాలా? ముందుగా ఆ విగ్రహంలో ఉండే రాతిని చూచి ఇది రాయి కాదు దైవమే అనే ఆలోచన చేసిన తర్వాత కొండ మెట్లు కూడా మనకి దైవ స్వరూపాలే. తిరుమల కొండ ఎక్కే సమయంలో గుట్ట కొండ అంతా దైవమే. అరుణాచల క్షేత్రంలో అరుణాచల కొండ ప్రదక్షిణ చేసే సమయంలో కొండ శివలింగమే. నర్మదా నదిని పరిక్రమ చేసే సమయంలో ప్రతి నీటి బిందువు దైవస్వరూపమే. ఈ జ్ఞానం కావాలి అంటే ప్రాథమికంగా మనకు సనాతన ధర్మం బోధించిన విలువలతో కూడుకున్న మార్గం విగ్రహారాధన. విగ్రహారాధన లేనిదే ఏకాగ్రత కలగదు. అంతటా దైవం అన్న మాట ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ అర్చించాలి అంటే ఎలా? ఒక విగ్రహం కావాలి. ఏకాగ్రత కుదిరే నిమిత్తమై అక్షర జ్ఞానం అనేటటువంటి యంత్రం పైన స్థాపితమైనటువంటి అర్చామూర్తి తప్పనిసరి. అందుకే ఇన్ని వేల ఏళ్ళుగా ఈ ధర్మం, ఈ పద్ధతి ఇలా మార్గాన్ని అనుసరిస్తూనే ఉంది. గురుగారు, ఇక మరో సందేహం. చిరంజీవులుగా మన సంప్రదాయంలో 7 పేర్లు ప్రస్తావిస్తారు కదా, ఆ వరుసలో మార్కండేయుడి పేరు ఎందుకు లేదు? మార్కండేయుడు కూడా చిరంజీవినే కదా. మిగతా వారంతా కూడా అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః. వీరిని సప్త చిరంజీవులుగా నీతి శాస్త్రం వివరిస్తుంది. నీతి శాస్త్రంలో పంచకన్యలు, షట్చక్రవర్తులు, సప్త చిరంజీవులు, సప్త సముద్రములు ఇలా అనేకములను మనకు నీతి శాస్త్రం ద్వారా ప్రాచీనులు బోధించే ప్రయత్నం చేశారు. ఈ సప్త చిరంజీవుల జాబితాలో సప్త ఋషుల వలె కూడా ఇది కూడా ఒక జాబితా. ఇలాంటి జాబితాలో మార్కండేయుడి పేరు ఎందుకు లేదు అనేటువంటి ప్రశ్న సమంజసమే. ఉదాహరణగా ఈ సప్త చిరంజీవుల జీవితాలలో అశ్వత్థామ అతడి జీవితాన్ని మనం పరిశీలిస్తే ద్రోణాచార్యుడు కృపిని వివాహం చేసుకున్న తర్వాత సంతానం కావాలి అని కృపి ప్రశ్నించగా మనం కాస్త ధనం లేని స్థితిలో ఉన్నాం, పోషణ భారం కష్టం కావచ్చునేమో అని సందేహం వెలిబుచ్చగా కృపి పర్వాలేదండి అంటుంది. అనగా అలాగైతే మనకు కలిగే సంతానం దీర్ఘాయువుగా చిరంజీవిగా కలుగుగాక అనే వరాన్ని ముందుగా ద్రోణుడు కృపికి ఇచ్చి తదుపరి ఆ అశ్వత్థామను సంతానంగా పొందుతాడు. ఈ క్రమంలో మార్కండేయుడి వృత్తాంతం ఏమిటి? మృకండ మహర్షికి సంతానం లేదు, ఈశ్వరుడిని ఆరాధన చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై వివేకం కలిగి అల్పాయుర్దాయం గల కుమారుడు కావాలా లేక అవివేకి మూర్ఖుడు కానీ పూర్ణ ఆయుర్దాయం గల కుమారుడు కావాలా అని ప్రశ్నించగా ఆ మృకండ మహర్షి వివేకం కలిగిన కుమారుడు కావాలి
అనే వరాన్ని కోరుకున్నాడు. కాబట్టి ఆ జన్మించే చిన్నవాడు అల్పాయుద్ధం కలవాడు కూడా అయి ఉండాలిగా. కానీ మృకండ మహర్షి ఆలోచన ఎటువంటిది అంటే, ఈశ్వర వరప్రసాదంగా జన్మించేటటువంటి పిల్లవాడు అల్పాయుర్దాయం గలవాడు ఎలా అవుతాడు? తనకిచ్చిన సంతానాన్ని తానే తిరిగి తీసుకునేవాడు అవుతాడా పరమేశ్వరుడు? కాబట్టి ఎలా ఇచ్చాడో అలా కాపాడుకుంటాడులే. ఓం నమః శివాయ పరమమంత్రాన్ని జపం చేశాడు. ఆలయంలో ప్రవేశించాడు. యమధర్మరాజు అతడి భటులు మార్కండేయుడిని ఏమీ చేయలేకపోయారు. మిగతా కథ అంతా కూడా మనకు తెలిసిందే. కనుక పరమేశ్వరుడే ప్రత్యక్షమై మార్కండేయుడిని చిరంజీవా అని ఆశీర్వదించాడు. ఇందు నిమిత్తమే ఈనాటి కాలంలో వివాహం అయినా ఉపనయనం అయినా ఏ శుభ సందర్భంలోనైనా ఎవరినైనా ఆశీర్వదించేటటువంటి సమయంలో వేద పండితులు సప్త చిరంజీవుల పేరు చెప్పరు, మార్కండేయుడి పేరు చెప్పి మార్కండేయానుగ్రహ ప్రసాదేనా అనయోర్దంపత్యోహో అన్యోన్యం ప్రీతిరస్తు దీర్ఘాయురస్తు అనే ఆశీర్వచనం ఇస్తారు. మార్కండేయానుగ్రహ ప్రసాదేనా, ఇది ప్రత్యేకత. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.